మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. బంగారం ఇది ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. కేవలం షాపింగ్ మాల్లోనూ జ్యువెలరీ షాపుల్లో దొరికే ఈ బంగారాన్ని అయితే మనం అక్కడికి వెళ్ళైతే కొనుక్కుంటాం. కానీ ఏజెన్సీ ప్రాంతంలో దీనికి భిన్నంగా సంతలో బంగారాన్ని అమ్ముతూ ఉంటారని మీకు తెలుసా? నిజమేనండి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో బంగారాన్ని అయితే మాత్రం వారపు సంతల్లో అమ్ముతున్నారు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమైనా సరే ఇది మాత్రం నగ్న సత్యం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ ఇక్కడ నివసించే ప్రజలు కానీ దూర ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న షాపుల్లోకి జ్యువెలరీ షాపుల్లోకి వెళ్ళి వీరైతే బంగారాన్ని కొనుగోలు చేయలేరు. ఎందుకంటే అది చాలా దూరంగా ఉండడంతో కష్టతరం అవుతుంది. అయితే ఎన్నో ఏళ్ళ నుండి వారపు సంతల్లోనే ఈ బంగారాన్ని వీళ్ళకి కావాల్సిన వెండి వస్తువులను కూడా ఒక మంచపైన చిన్న స్టాల్లో ఏర్పాటు చేసి ఇక్కడైతే బంగారాన్ని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ గిరిజనులు వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. వారపు సంతకు వచ్చే గిరిజనులు ఇక్కడి ప్రజలు ఏదైతే సంతలో కూరగాయలు నిత్యావసర సరుకులు కొనుక్కున్న అనంతరం వారికి కావలసిన ఆభరణాలను వారు చూసుకొని వెండి పట్టీలను అయితేనేమి బంగారాన్ని అయితేనేమి మార్పు చేసుకుంటూ వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని వారికి ఇచ్చేసి మళ్ళీ కొత్త బంగారాన్ని అయితే మాత్రం వారు కొనుక్కుంటారు. వివాహాది శుభకార్యాలకు కూడా ఇక్కడ గిరిజనులు ఈ సంతలో అమ్మే బంగారం పైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వారికి కావలసిన వస్తువులను పెళ్లి ముహూర్తాలు కానీ ఫంక్షన్లు కానీ పెట్టుకున్న నెల రోజుల ముందు ఈ సంతలోకి వచ్చే మైదాన ప్రాంతాల నుంచి బంగారపు వ్యాపారస్తులు ఈ సంతల్లోకి వచ్చే వారికి ఆర్డర్లు ఇచ్చి నెల రోజుల అనంతరం కూడా వారు అక్కడి నుంచి తయారు చేసిన వస్తువుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వస్తువుని ఇక్కడ కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో కూడా ఇక్కడి ప్రజలైతే మాత్రం ఆ వారపు సంతల్లోనే బంగారాన్ని వెండి వస్తువులను అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. శని ఆది మంగళ సోమవారాలు అయితే మైదాన ప్రాంతాల నుండి బంగారం తయారు చేసే వారు కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ సంతల రూపంలో ఒక పాకల్లో స్టాల్స్ని ఏర్పాటు చేసి సంతను నిర్వహిస్తూ ఉండగా గిరిజనులు వారం అంతా కష్టపడి ఏదైతే శనివారం మంగళవారం లేదా ఆదివారం సమయాల్లో ఆ వారపు సంతకు వారికి కావాల్సిన నిత్యావసర సరుకుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుండి మండల కేంద్రంలో గల వారపు సంతలకు చేరుకొని వారికి కావలసిన వస్తువులను తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. బంగారం అనేది ఏజెన్సీ ప్రాంతంలో దొరకదు. ఈ ప్రజలు కొనుక్కోవాలంటే ఏజెన్సీ ప్రజలు కొనుక్కోవాలంటే టౌన్కి వెళ్ళాలంటే వీళ్ళకి దానికి తగిన ఓపిక సరిపోదు, దానికి తగిన డబ్బులు ఉండవు. అయితే మాకు ఏంటంటే వారానికి ఒకసారి ఏ ఏరియాలో సంత జరుగుతుందో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న గిరిజనులకి మేము ఇస్తూ ఉంటాం. అయితే దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళ దగ్గర పాత ఏమైనా ఉంటే తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇస్తూ ఉంటారు. దాని ద్వారాగా అలా కొంచెంగా వ్యాపారం అనేది అలా చేస్తూ ఉంటాము. అయితే ఏంటంటే దీనికి ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకున్నా ఈ ఖర్చులకు తట్టుకోలేక ఇక్కడికి వచ్చి మా దగ్గర అడిగి వాళ్ళకి కావాల్సింది తీసుకొని లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులు మాకు ఇచ్చి మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేసుకొని ఏదైనా సరే ఈ రోజు ఏమైందంటే ప్రతి ఒక్కటి 916 అయిపోవడం వల్ల ఎవరికైనా సరే వాళ్ళు భయం లేకుండా తీసుకోవచ్చు. టౌన్కి వెళ్ళినా అదే ఇస్తున్నారు, ఎక్కడైనా మేము ఇదే ఇవ్వగలుగుతున్నాం. అయితే ఏంటంటే ఎక్కడ భయం లేదు కాబట్టి మేము హాల్ మార్క్ చేసిస్తాం. ఆ ప్రజలు కూడా భయపడవలసిన పని లేదు. ఎక్కడికి ఆ టౌన్కి వెళ్ళినా అదే వస్తువు వస్తుంది, మా దగ్గరికి వచ్చినా అదే వస్తుంది. సేమ్ అలాగే ఏంటంటే వాళ్ళు పాత వస్తువు తీసుకొచ్చినా సరే దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ ఇచ్చి మళ్ళీ 916 ఇచ్చి వాళ్ళ పాత వస్తువు మేము రేటు కట్టుకొని తీసుకుని వస్తాం అనమాట. అలా అందుకని చెప్పేసి ఎక్కడ సంత జరుగుతుంటే అక్కడ మేము బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇది ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి చేస్తూ వస్తున్నాము. దీని ద్వారా అలాగ కొంచెం అలాగ వ్యాపారం మేము డెవలప్ చేసుకుంటున్నాం.
ఎన్నో ఏళ్ళుగా ఇలానే కొనుక్కునే పరిస్థితి. అంటే ఈ మైదాన ప్రాంతంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ పరిధిలో ఎక్కడ కూడా జ్యువెలరీ షాపులు లేకపోవడంతో మైదాన ప్రాంతాలైన ఇటు నర్సీపట్నం కానీ ఇటు కాకినాడ రాజమండ్రిలో మాత్రమే పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉన్న నేపథ్యంలో వీరు కేవలం వారపు సంతలో వచ్చే బంగారు వ్యాపారస్తుల దగ్గరే వీరు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వారికి కావలసిన ఆభరణాలను అయితే మాత్రం తీసుకొని వెళుతూ ఉంటారు.